In 2006, Malka was set up with a vision to rebuild the networks among the artisanal cotton textile production, which had been disrupted by the colonizers. తాటి టెక్కెముల్ కొలతల పెద్దలకెక్కించి గరుడ ధ్వజం బీవు కట్టినావు వెలరాని కరువోయి వలువ చేస్తున్నకిచ్చి కనకాంబరములేవు గట్టినావు వెలరాని కరువోయి వలువ వలువ అంటే గుడ్డ చేనేత కాటన్ గుడ్డ నూలు గుడ్డనేమో నీ అన్నకిచ్చినావు పట్టు పీతాంబరంలో బంగారు తీగతో వేసిన పట్టు పీతాంబరం నువ్వు కట్టుకున్నావు వెలరాని కరువోయి వలువ చేస్తున్నకిచ్చి కనకాంబరం లీవు గట్టినావు మధ్య మగ్రతునకు మధ్యలను త్రావించి జున్ను పాలు పెరిగి ఉజురినావు మధ్య పులిబాటలు తెప్పించేమో తాగోతు చేసావు బలరాముడిని నువ్వు పాలు పెరుగు వెన్న జున్ను అవి నువ్వు దూరేవు మైండ్ షార్ప్ కూడా దాని కోసం. Malka set up decentralized spinning units whose small scale and slow processing of cotton lint allowed for variations in yarn count and twist. Malka also eliminated the baling process, which had compressed cotton lint into blocks to be shipped to England. Spinning from loose, unbaled lint maintained the springy quality of cotton fibers, resulting in the unique texture of Malka's hand-woven fabric. Malka 2022 ముందు బీటీ గారితో పనిచేసింది. 22 తర్వాత నాన్ బీటీ వెరైటీ పాటెక్ వెరైటీతోని మేము జనగాంలో ఆదర్శ 80 అనే ఎఫ్ఓతో పనిచేసాము. అక్కడ గిరిబాబు అనే ఒక ఫార్మర్ ఉండేవారు, తను ఫార్మర్ యాక్టివిస్ట్. తనతో కలిసి మేము ఈ నాన్ బీటీ వెరైటీ నాన్ జిఎం వెరైటీ తోని మేము చాలా ఎక్స్పెరిమెంట్ చేసాము. అది గౌచో పోలి అని కెమికల్ తోటి సీడ్ ట్రీట్మెంట్ చేస్తారు. మనం నాన్ బీటీ ఆర్గానిక్ లోకి వచ్చినప్పుడు మనం ఆవు మూత్రం, ఆవు పేడ, ఇంగువ, బూడిద తోటి మనం సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటే మంచి జర్మినేషన్ వస్తుంది, ఇలాంటి డిసీజ్ రావు. మళ్ళీ పురుగులు కూడా తొందరగా మనం దానికి ఆర్గానిక్ లో చేసే బీజామృతానికి ఎక్కువ పురుగులు కూడా ఆశించగలుగుతాం. బీటీ కాటన్ లాంగ్ స్టేబుల్ లెంత్, ఈ పాటెక్ వెరైటీ నాన్ జిఎం మీడియం స్టేబుల్ లెంత్. ఈ ప్రొడక్షన్ అయిన పాటెక్ వెరైటీ పులగుర్తకు పంపించాం, పులగుర్త కోఆపరేటివ్ సొసైటీ. అక్కడ మల్కా స్పిన్నింగ్ యూనిట్ ఉంది. ఆ మల్కా స్పిన్నింగ్ యూనిట్ దుర్గా మణికంఠ, తను చీఫ్ ఇంజనీర్. తను తన టీం కలిసి ఈ పాటెక్ వెరైటీలో 27 కౌంట్ యార్న్ సక్సెస్ఫుల్గా తయారు చేశారు. కాబట్టి ఇంత షార్ట్ చేస్తే వాళ్ళకి ప్రొడక్షన్ అంత రాదు. ప్లస్ దానికి చాలా సెట్టింగ్స్ మార్చుకుంటూ ఉండాలి, చాలా ఎక్కువ సార్లు మిషన్ చూస్తూ ఉండాలి. మేము ఆపరేటింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మిషన్ చూస్తూ ఉండాలి ఎక్కువ సార్లు. బిల్లు ప్రొడక్షన్ లో అన్ని సార్లు చూస్తూ వాళ్ళు అదే మిషన్ దగ్గర ఉండాలంటే కష్టం. బిల్లులో మాక్సిమం 2-3 విషయాలు కలిపి ఒకే మ్యాన్ పవర్ ఉంటుంది. మనకి ఇక్కడ ఒక్కొక్క మిషన్ దగ్గర ఇద్దరు ఉంటారు గ్యారంటీ. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తారు అంతే, కాబట్టి మాక్సిమం 2 గ్యారంటీ 8 hours డ్యూటీకి మనకి. దానివల్ల మనకి అది డిఫరెన్స్ వస్తాయి. తంగల్పల్లిలో మల్కా వ్యూవర్స్ 18 వ్యూవర్స్ ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు బీటీ కాటన్ చేసేవాళ్ళు. ఇప్పుడు నాన్ జిఎం పాటెక్ వెరైటీ కాటన్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా చూపించాలి, దాని గుణాన్ని ఎలా చూపించాలనే ఉద్దేశంతో అందరం కలిసి ఆలోచించాము. అక్కడ ముఖ్యంగా బండా నర్సయ్య తను వార్పింగ్ చేసేవాడు. బండా నర్సయ్య వార్పర్ ప్లస్ వైండర్ వీవర్తో కలిసి ఒక 18 వీవర్స్ కొంతకాలంలోనే మనం 18 వీవర్స్ డిఫరెంట్ డెన్సిటీ వేరియేషన్తో మేము 18 డిజైన్స్ తయారు చేసాము. దాని తర్వాత మళ్ళీ అదే డెన్సిటీ వేరియేషన్లో పూర్తిగా ఒక 3 నెలల కాలంలోనే ఆల్మోస్ట్ ఒక 67 డిజైన్స్ మేము ఆ డెన్సిటీ వేరియేషన్లో తీసుకొచ్చాము. ఒక గూడు వదిలేసి మళ్ళీ 4 పోగులు పోయాలి.
ఒక గూడు వదిలేసి మళ్ళీ మిగతాది ప్లేన్ 25 గూళ్ళు పోయాలి. ఇది ఈ విధంగా చేస్తే ఇది ఒక డిజైన్ వస్తుంది. ఇది 4 బాల్ 3 సార్లు వచ్చింది కదా ఇది. 3 సార్లు వచ్చింది. మళ్ళీ పక్కకొక్క గూడు ఖాళీ తర్వాత మళ్ళీ సాదా 16 గూళ్ళ దాకా నింపు. 16 వేసుకోవచ్చు, 25 చేసుకోవచ్చు, 20 చేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే 16 చేసుకోవాలి. జర పెద్దగా గడబడాలంటే 20 చేసుకోవాలి. కనపడుతుందా? ఇవి వినయకున్నా కానీ ఈ సాదా ఇది 3 గీతలు ఈ సాదా, తర్వాత ఇది 3, తర్వాత ఇది సాదా. మళ్ళీ ఇదే మాదిరిగా ఇట్లా ఇదే మాదిరిగా నింపుకోవాలి మొత్తం. వాళ్ళు చేసిన ఈ 67 వెరైటీస్ వాళ్ళు స్వతహాగా ఆలోచించి చేసినవి కాబట్టి ఈ కలెక్షన్ పూర్తిగా దాని పేరు మేము సొంతంగాని పెట్టాము. ఈ సొంతంగా అనేది చాలా వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ అనుభవాల నుంచి వచ్చింది. ఇది వాళ్ళకి ఇది సొంతంగా అవుతుంది. రెండు డబల్ పోగు వచ్చాయి, 4 మిగతా ఒక్కొక్క పోగు వచ్చింది. ఒక్క డబుల్ పోగుతో 3 పోగులు వచ్చినాయి. ఇవి అయిపోయినాక ఒక ఇది మామూలుగా వచ్చింది. తర్వాత మళ్ళీ 3 పోగులు ఈ రకంగా మొత్తం పాట పొడుగుతా అట్లే వచ్చింది. మధ్యలో ఒక గ్యాప్, ఈ గ్యాప్ ఇది కలిపితే ఇది ఒక రకమైన డిజైన్ వస్తుంది. అట్లా To unweave the colonial disruptions post-independence, institutions like NGOs, cooperatives, and trade unions took on the responsibility to rebuild local organic networks of handloom production and consumption. But then the institutions themselves became the arbiters of that knowledge and spoke on behalf of the artisans to both the consumers and to the government. ఎందుకంటే మేమే కాదు, ఇంకా వేరే వాళ్ళు నేసింది కూడా మేము చెప్పగలుగుతాం. ఈ రకంగా నేసినాం మేము చెప్పగలుగుతాం. ఒక టెక్స్టైల్ డిజైనర్గా ఓన్లీ కోరా డెన్సిటీ వేరియేషన్లో మ్యాక్సిమం ఒక 10 డిజైన్స్ వరకు తయారు చేయొచ్చు. అంతమించి ఊహకు కూడా ఉండదు. అవి తయారు చేసిన తర్వాత కూడా ప్రొడక్షన్ అయిన తర్వాత మేము శాంపిల్ బుక్స్ ఇలా తయారు చేసి వీవర్కి ఇస్తాం. కానీ అది వీవర్ నాలెడ్జ్ అవ్వదు. ఒక టెక్స్టైల్ డిజైనర్గా నా నాలెడ్జ్ అవుతుంది, కానీ అది వీవర్ నాలెడ్జ్ అవ్వదు. Handloom weaving allows for a knowledge commons where diverse knowledge is woven together. This collective ownership of knowledge does not split naming from its use and performance, and so does not come at the cost of the individual's ownership of knowledge. ఈ సొంతంగా కలెక్షన్లో ఫార్మరు, స్పిన్నరు, వీవరు వీళ్ళు కలిసి వాళ్ళ సొంతంగా ఆలోచించి చేసిన నాలెడ్జ్, ఇది అందరి కలెక్టివ్గా జరిగిన నాలెడ్జ్. హ్యాండ్లూమ్లో కూడా ఈ నాలెడ్జ్ అనేది చూపించాలంటే అది ఒకరితో కాదు, అందరు కలిసి చేసుకునే పని. అందులో నుంచి మనకు జ్ఞానం చూపించాలంటే అందరు కలిసి పని చేసుకోవాలి. నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 మా నేలమ్మ నేలమ్మ నేలమ్మ. సైనాలు పోసింది నైలు నాది, నీకు తలస్నానమైంది గంగా నది. జందమే పోసిందిగా పొదుపుగా పోయంగా, గుండెలలో రంగు రంగుల పూలు కండుపోయిన నైటింగులు. కొలువైనదా వెండి కొండ నీ జాబిలి సందడి నిండా, అన్ని ఉన్న మనిషి కన్నీళ్ళు రక్తాలు కన్నుల్లో కమలేక కనిపించిపోతావు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 మా నేలమ్మ నేలమ్మ నేలమ్మ.